ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి ఫలితాలు విడుదల అయిన వేళ ఇక ఇప్పటికే మరొక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ముఖ్యంగా ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కావస్తుంది. అయినప్పటికీ వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సంబంధించి 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెంపు, అదేవిధంగా 2,000 రూపాయలు తీసుకున్న వారికి 4,016 రూపాయల పైన కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఈ రోజున తాజా టాప్ ముఖ్యమైన 5 అంశాల గురించి అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ 10వ తారీఖు అండి. వివరాలు ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. వెంటనే బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాడు, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆసరా పెన్షన్లు అనేది పొందుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 45 లక్షల మంది అయితే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు అనమాట. ప్రతి నెల కూడా 5 లక్షల మంది దివ్యాంగులు అయితే ఉన్నారు. అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగి వార్త హల్చల్ చేస్తుంది. ఈ తేదీ నుండే వీరికి పెంపు అనేది ఉండబోతున్నట్లు. ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచి ఉండబోతుంది ఏంటి, ప్రధానంగా ఇప్పటి వరకు కూడా మనకి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. వారికి ఎప్పటి నుంచి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీల్లో కొన్ని గ్యారంటీలు అయితే అమలు చేయడం జరిగింది. ప్రధానంగా ఆసరా పెన్షన్లు అనేది పెంపు అనేది లేకపోవడం, వీటిని అయితే పక్కన పెట్టేశారనమాట. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వీటిని పెంచాలని చాలా ప్రతి నెల కూడా పెరుగుతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. కానీ నిరాశ అయితే ఎదురవుతుంది. అటువంటి వారందరికీ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చిన్న అప్డేట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. జాతీయ ఉపాధి పథకం కింద వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరం దీనికి సంబంధించి 2026-27 సంబంధించి చేపట్టే పనులకు క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రక్రియ ముమ్మరం సాగుతుందన్నమాట. స్థానిక అవసరాలకు అనుగుణంగా పనులు గుర్తించడం, దానికి ఆ గ్రామ సభల ఆమోదం చెందేలా అక్టోబర్ 2 నుంచి పనులు గుర్తించాల్సి అయితే ఎన్నికల నియమాల దృష్ట్యా సాధ్యపడలేదు. కాబట్టి నెల 1వ తేదీ నుంచి పనులు గుర్తించేలా గ్రామ సభల నిర్వహణపై అధికారులు యంత్రాంగం దృష్టి సాధించిందనమాట. ఈ నెలాఖరులోగా ఎక్కడ పనులు ఉన్నాయి, ఎలాంటి పనులు ఉన్నాయి, ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే ముఖ్యంగా వీటన్నింటిని గుర్తిస్తారనమాట. ముఖ్యంగా వ్యక్తిగత భూ అభివృద్ధి, నీటి సంరక్షణ, పండ్ల తోటల పెంపకం, అదేవిధంగా పశువులు, మేకలు, గొర్రెలు అంటే పాకల నిర్మాణం కోసం, వ్యవసాయ పొలాలు, మట్టి రోడ్లు, గ్రామీణ రహదారులు అనుసంధానం చేయడం, పండ్ల తోటలు, ఈత మొక్కల పెంపకం, వీటిపైన సంరక్షణ, యాజమాన్యం, సాగునీటి కాలువలు, ఇంకుడు గుంతలు తీయడం, పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం, ఆట స్థలాలు తదితర ఇప్పటికే మళ్ళా గ్రామ స్థాయిలో ఏదైతే ఉన్నాయో మిగిలిపోయిన పనులు కావచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 90 రోజుల పని దినాలు అయితే కల్పిస్తున్నారు. కాబట్టి జాబ్ కార్డు మీద ఇది ఆధారంగా చేసుకొని అవసరమైన కూలీలు పని దినాలను గుర్తిస్తారు. ప్రతి జాబ్ కార్డు 100 పని దినాలు కల్పించాలనే లక్ష్యంగా నిర్ణయించుకొని రోజువారీ వేతనం సామాగ్రి కలిపి మొత్తం గ్రామాల్లో జాబ్ కార్డుల ఆధారంగా బడ్జెట్ సరిపోయేలా పనుల జాబితాలు రూపొందించి గ్రామ స్థాయిలో పూర్తి చేసి మండల పరిషత్కు, అదేవిధంగా తర్వాత జిల్లాలకు అనుమతి తీసుకుంటారనమాట. మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వచ్చేది ఏప్రిల్ 1 నుంచి కొత్తగా గుర్తించిన పనులు ప్రారంభిస్తారు. ఇదంతా కూడా ఇందిరమ్మ ఇళ్ల ఉపాధి హామీ పథకానికి సంబంధించి సేవలు అయితే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఒక్కొక్క ఇంటికి 90 పని దినాలు కల్పించాలని నిర్ణయం చేసుకోవడం జరిగిందనమాట. సో వారికి పని దినాలు అయితే కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి ఉత్కంఠ తెరపడిందనమాట. ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, బీజేపీ నడుమ సంచలనంగా మొత్తం మీద అయితే కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగిందనమాట. ఇప్పుడు అందిస్తున్నటువంటి మహాలక్ష్మి ఫ్రీ బస్సులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అవి చూసినట్లయితే సో ఏంటి అనేది అంటే మనకు ఇందులో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్టీసీ సంబంధించి అంటే 96 పల్లె వెలుగులు, 38 ఎక్స్ప్రెస్లు, 3 సూపర్ లగ్జరీలు సర్వీసులు అవసరమని అంచనా వేస్తున్నారు. బస్సులు నడపండి బాబు అంటే ఇప్పుడున్న వాటికి సరిపోవడం లేదు, గ్రామ పట్టణాలకు సంబంధించి బస్సులు కావాలంటూ ఆర్టీసీ భారీగా వినతులు అయితే వస్తున్నాయి అనమాట. మహాలక్ష్మి బస్సులకు సంబంధించి ఇక డిమాండ్ అనేది పెరిగిందనమాట. మొత్తం మీద అయితే కొన్ని రూట్లలో ఇప్పటివరకు కూడా బస్సులు లేవు. వాటిని అయితే పల్లెలు, అదేవిధంగా పట్టణాల్లో కొత్త బస్సులు కూడా వేయాలని చెప్పేసి
వారు కోరుతున్నారనమాట. ఇక దాదాపు ఆర్టీసీ బస్సులో మహాలక్ష్మిలకు సంబంధించి ఏదైతే ఉందో పథకం వల్ల రద్దీ అయితే పెరిగింది. రోజుకు 36.4 లక్షల మంది ఇలా ప్రయాణాలు అయితే చేస్తున్నారనమాట. ఇప్పటి వరకు 8,000 కోట్లకు పైగా లబ్ధిదారులు దీనివల్ల ప్రయోజనం పొందినట్లు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఉచిత బస్సు ప్రయాణం రూపంలో మహిళలకు రోజుకు 12.56 కోట్లు ఆదా అవుతుందని చెప్పేసి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 13 వరకు అంటే మహిళను కలిగిన ఆర్థిక ప్రయోజనాల కోసం దాదాపు ఎంత ఖర్చు చేశారు ఏంటంటే 8,136 కోట్ల మేర ఖర్చు చేసినట్లు చెప్తున్నారనమాట. సో ఇక అంటే మహిళలకు సంబంధించి త్వరలో మరిన్ని కొత్త బస్సులు కూడా వేయాలనే విధంగా వినతులు వస్తున్నాయి. వాటిపైన కూడా చర్యలు చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే మహాలక్ష్మికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఆర్టీసీ పల్లె వెలుగు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు మహాలక్ష్మి పథకం సంబంధించి 2023 డిసెంబర్ 9న అయితే ప్రారంభమైంది కదా. సో త్వరలోనే కొత్త బస్సులు కూడా తీసుకురావడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ వస్తున్నాయి. దాంతోపాటు ఇక ఇందిరా మహిళలకు సంబంధించిన పథకంలో వర్క్ షెడ్యూల్ మంజూరు చేయాలని అంటే కొత్త విధానం కావచ్చు, కొత్త పథకం ఏం చేస్తున్నారు ఏంటంటే ఎవరికి ఉపయోగపడుతున్నది ఏంటంటే ఇందులో వచ్చేసి చేనేత కార్మికులకు వెంటనే రుణమాఫీ వారికి అమలు చేయాలని, ముఖ్యంగా ఇందిరా మహిళల పథకం వర్క్ షెడ్యూల్ మంజూరు అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది మాకు ఇవ్వాలని చెప్పేసి. ఇలా వచ్చేసి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం నేతృత్వంలో సంఘం ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ఇతర నేతలు అనేది హైదరాబాద్లో ఆ శాఖ కమిషనర్ శైలజ కలగడం జరిగిందనమాట. వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. రుణమాఫీ కాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ త్వరలోనే వారికి కూడా గుడ్ న్యూస్ అనేది వినబోతున్నట్లు ఒక అప్డేట్ వచ్చిందనమాట. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే వర్షాలకు లేదంటే వెదర్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి నేడు 5 జిల్లాల్లో శీతల గాలులు అయితే రానున్నాయి కాబట్టి రాత్రికి ఉష్ణోగ్రత 3 నుంచి 4 డిగ్రీలు తక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. ఈ నెల 20 నుంచి యాసంగి వరి నారుమల్లు పోసుకోవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా 30వ తేదీ వరకు వేరుశనగ బొబ్బలు కూడా విత్తుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. సో ఇక ఇందుకు సంబంధించి 2-3 రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా ఉండడం వల్ల సో ఈ జిల్లాలకు సంబంధించి ఎక్కడ అంటే హైదరాబాదు, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో చలిగాలులు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగిందనమాట. సో ఇక వాతావరణ సూచనలు కూడా పాటించాలని చెప్తున్నారనమాట. సో మొత్తం మీద మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో చాలామంది అయితే ఎదురు చూస్తారనమాట. అసలు పెన్షన్లు పెంపు ఉంటుందా ఉండదా అని చెప్పేసి. అయితే ఈ తరుణంలోనే జూబ్లీ సెలక్షన్ సంబంధించి నోటిఫికేషన్ కోడ్ రావడం, దాంతోపాటు ఇవన్నీ కూడా చకచక చేసే అంతకంటే ముందే చేసి ప్రభుత్వం ఎలక్షన్ వెళ్ళాలని భావించినప్పటికీ వార్తా కథనాలు అయితే వచ్చాయి. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, గతంలో ఉన్నటువంటి లిస్ట్ ప్రకారం ఇప్పుడు ఎంతమంది అర్హులు ఉంటున్నారు, దాంతోపాటు కొత్తగా అవకాశం దరఖాస్తు చేసుకోవడానికి ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ ఎంత ఉంది, వీటన్నిటిపైన నివేదిక రెడీ అనేది చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే వచ్చినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో మొత్తం మీద ఈ నెలాఖరికల్లా వాటికి సంబంధించి ఈ నెల 17వ తారీఖున ముఖ్యంగా అంటే రాష్ట్రం సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రిమండలి అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఎలక్షన్లకు సంబంధించి ఉప ఎన్నికలు రావడం, దాంతోపాటు నెక్స్ట్ స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు అవుతుంది. కాబట్టి గ్రామీణ స్థాయిలో రైతులు, ఆసరా పెన్షన్ లబ్ధారు వీరంతా ఉంటారు కాబట్టి చాలా ప్రాముఖ్యం. సో ఇందుకు సంబంధించి త్వరలోనే ఈ ఎలక్షన్లకు సంబంధించి ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆసరా పెన్షన్ల పెంపు కూడా ఉండబోతున్నట్లు పలు అప్డేట్స్ కూడా మనకు వార్తా అప్డేట్స్ అయితే అందడం జరిగింది సోషల్ మీడియాలో. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17వ తారీఖున నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉంది. ఇక ఈ నెల 19వ తారీఖున మనకు మహిళలకు సంబంధించి ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో కావచ్చు, పట్టణ స్థాయిలో ముఖ్యంగా మహిళలకు చీరలు అనేది పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఆసరా పెన్షన్లు కొంతమంది ముఖ్యంగా స్వయం సహాయ బృందాల్లో అంటే ఉంటారు కాబట్టి వారికి కూడా అందించడం జరుగుతుంది. ఇక మరొకటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారుల్లో చాలామంది మరి ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తారు ఏంటంటే 2,016 రూపాయలు, 4,016 రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అవకాశం ఉంది. దాంతోపాటు ఒకవేళ నిర్ణయాలు కనుక మారినట్లయితే తప్పనిసరిగా జీవోలు ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటీవల కాలంలో ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారిని తనిఖీ అయితే చేస్తున్నారనమాట. కొంతమంది ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఫేక్ అనేది నిర్ధారించినట్టు తెలుస్తుంది. వారికి నోటీసులు అయితే అందిస్తున్నారు, వారిని అయితే తొలగిస్తున్నారు. వాళ్ళ పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి.